ఫ్రెండ్స్, ప్రస్తుతం మిషన్స్ అనేవి మన లైఫ్లో ఒక భాగం అయిపోయాయి. ఇవి లేకుండా మనం ఏ వస్తువును తయారు చేయలేకపోతున్నాం. అవి తినే పదార్థమైనా లేదా మన అవసరానికి ఉపయోగించే వస్తువునైనా సరే మిషన్స్ లేకుండా వాటిని తయారు చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈ వీడియోలో మిషన్స్ ని ఉపయోగించి మనం ప్రతిరోజు ఉపయోగించే ఆహార పదార్థాలను ఎలా తయారు చేస్తున్నారో తెలుసుకుందాం. ఈ వీడియో మొత్తంలో కొన్ని రకాల ఆహార పదార్థాల తయారీ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఆరెంజ్ జ్యూస్, డైరీ మిల్క్ చాక్లెట్ ఇలాంటి మరికొన్ని ప్రొడక్ట్స్ తయారీ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, పిజ్జా మేకింగ్ ప్రాసెస్. పిజ్జాస్ తయారు చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ముందుగా పిజ్జాస్ తయారు చేయడానికి ఉపయోగించే పిండిని ఒక స్పెషల్ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ పిండి మొత్తాన్ని పలచటి లేయర్స్ గా తయారు చేస్తుంది. అంటే పిజ్జా అనేది ఎంత మందంగా ఉండాలో ఆ సైజులోకి తయారు చేస్తుంది. అంతేకాకుండా ఇది పిజ్జాస్ అనేవి రౌండ్ షేప్ లో ఉంటాయి కదా, సో ఆ రౌండ్ షేప్ లో కట్ చేసి పిజ్జా బేస్ ని కూడా రెడీ చేస్తుంది. ఈ విధంగా ఈ మిషన్ పిజ్జా బేసెస్ ని తయారు చేసి ఒక కన్వేర్ బెల్ట్ ద్వారా వేరే మిషన్ లోకి వెళ్లేలా చేస్తుంది. తర్వాత ఒక రోబోటిక్ మిషన్ సహాయంతో ఈ పిజ్జా బేసెస్ అన్నిటిపైన సాస్ ని వేస్తారు. వీటన్నిటిపైన సాస్ ని బాగా పూసిన తర్వాత పిజ్జా తయారీలో ఉపయోగించే చీజ్ అలాగే మిగిలిన మెటీరియల్స్ కూడా వీటిపైన పోస్తారు. ఇలా చీజ్ వేసిన తర్వాత వీటన్నిటిని ఒక కన్వేర్ బెల్ట్ సహాయంతో ఓవెన్ లోకి పంపుతారు. ఓవెన్ లో వేడయ్యి మనకి పిజ్జా అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా ప్రస్తుతం మిషన్స్ ని ఉపయోగించి చాలా తక్కువ సమయంలోనే వందలాది పిజ్జాస్ ని తయారు చేస్తున్నారు. నెంబర్ 2, పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ తయారు చేయడానికి ముందుగా పొటాటోస్ అన్నిటిని అంటే బంగాళదుంపలన్నిటిని ఒక స్పెషల్ డ్రమ్ లో వేస్తారు. ముందుగా ఈ డ్రమ్ లో పైన ఉండే తొక్కను తీయడం కోసం హాఫ్ బాయిల్ చేస్తారు. తర్వాత బంగాళదుంపలన్నిటిని డ్రమ్ నుంచి తీసి పీలర్ మిషన్ లో వేసి వీటిపైన ఉన్న తొక్కను తీస్తారు. తొక్కలు తీసిన బంగాళదుంపలన్నిటిని ఒక కటర్ మిషన్ లో వేసి స్లైసెస్ గా కట్ చేస్తారు. తర్వాత బంగాళదుంప ముక్కలను నూనెలో వేపుతారు. ఇప్పుడు వీటన్నిటిని ఈ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ లో ఎందుకు వేస్తారంటే ఈ చిప్స్ టేస్టీగా ఉండడం కోసం మసాలా అలాగే ఇతర ఇంగ్రీడియంట్స్ ని కలిపి వీటన్నిటిని బంగాళదుంప చిప్స్ తో మిక్స్ చేయడానికి ఈ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ లో వేసిన బంగాళదుంపలతో సాల్ట్, మసాలా అలాగే మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా బాగా కలిసిన తర్వాత వీటిని బయటికి తీసి కవర్స్ లో ప్యాక్ చేస్తారు. టమాటా కెచప్ మేకింగ్ ప్రాసెస్. ఏ ఫ్యాక్టరీలో అయినా సరే టమాటా కెచప్ తయారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమిటంటే టమాటా పేస్ట్. ముందుగా ఫ్యాక్టరీకి టమాటా పేస్ట్ ని అల్యూమినియం కవర్ తో ప్యాక్ చేసి తీసుకొస్తారు. ఫ్యాక్టరీకి తీసుకొచ్చిన వెంటనే ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని ఒక పెద్ద కంటైనర్ లో వేస్తారు. ఇప్పుడు ఈ కంటైనర్ లో టమాటా కెచప్ తయారీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ ని, ఉదాహరణకు సాల్ట్, వెనిగర్, వాటర్ ఇలా అన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ని వేస్తారు. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేస్తూ బాగా మిక్స్ చేస్తూ సేమ్ అదే టైంలో పాస్చరేషన్ స్టెప్ లో ఈ టమాటా పేస్ట్ మొత్తాన్ని 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర వేడి చేస్తారు. ఇప్పుడు మనకి టమాటా కెచప్ అనేది తయారవుతుంది. టమాటా కెచప్ తయారు చేసిన తర్వాత అసలు పని ఏమిటంటే టమాటా కెచప్ మొత్తాన్ని బాటిల్స్ లో నింపాలి. అందుకే ఈ బాటిల్స్ మొత్తాన్ని ఒక స్పెషల్ కూలింగ్ సిస్టమ్ నుంచి వెళ్లేలా చేస్తారు. తర్వాత ఒక ఫిల్లింగ్ మిషన్ సహాయంతో టమాటా కెచప్ మొత్తాన్ని బాటిల్స్ లో సరైన మోతాదులో నింపుతారు. ఫైనల్ గా బాటిల్స్ అన్నిటిని చెక్ చేసి బాటిల్స్ పైన కంపెనీ యొక్క లేబుల్ ని అంటిస్తారు. ఆరెంజ్ జ్యూస్ మేకింగ్ ప్రాసెస్. ఫ్రెండ్స్, ఆరెంజ్ జ్యూస్ తయారు చేసే ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఈ ఆరెంజ్ జ్యూస్ ని ఎలా తయారు చేస్తారో తెలిస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మనకి మార్కెట్లో కూల్ డ్రింక్స్ రూపంలో దొరికే ఈ ఆరెంజ్ జ్యూస్ ని ఫ్యాక్టరీలో స్టార్టింగ్ నుంచి బాటిల్స్ లో ఫిల్ చేసే వరకు జ్యూస్ తయారీ కోసం ఏమేం చేస్తారో తెలుసుకుందాం. ఆరెంజ్ జ్యూస్ ని తయారు చేయడానికి ముందుగా ఆరెంజెస్ అన్నిటిని తోట నుండి కోసుకుని ఫ్యాక్టరీకి తీసుకువెళ్తారు. బాగా తయారైన ఆరెంజెస్ ని చెట్ల నుండి కోసి ఫ్యాక్టరీకి తీసుకువెళ్లిన వెంటనే ముందుగా వీటన్నిటిని ఒక పెద్ద కన్వేర్ బెల్ట్ పైన పోస్తారు. తర్వాత ఈ కన్వేర్ బెల్ట్ పైన పోసిన ఈ ఆరెంజెస్ అన్ని ఒక సక్షన్ మిషన్ ఉన్న పోర్షన్ కి వెళ్తాయి. ఇప్పుడు ఈ మిషన్ ఒక్కొక్క ఆరెంజ్ ని తీసి కట్ చేసి వెనక్కి పంపుతుంది. ఇలా కట్ చేసిన ఆరెంజెస్ అన్ని ఒక ప్రెస్సింగ్ మిషన్ లోకి వెళ్లి జ్యూస్ అనేది బయటికి వస్తుంది. ఈ జ్యూస్ మొత్తాన్ని ఫిల్టర్ చేసి వీటిలో ఉండే పీచు అలాగే ఏమైనా ఇంప్యూరిటీస్ ఉంటే వాటిని తీసేస్తారు. ఫిల్టరేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత జ్యూస్ లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసి వాటన్నిటిని జ్యూస్ తో బాగా మిక్స్ చేసి ఒక ఫిల్లింగ్ మిషన్ సహాయంతో బాటిల్స్ లో ఫిల్ చేసి ప్యాక్ చేసి మార్కెట్స్ కు పంపుతారు. ఈ విధంగా ఫ్యాక్టరీలో ఆరెంజ్ జ్యూస్ ని తయారు చేస్తారు. ఒక్కోసారి చాక్లెట్స్ లో పురుగులు ఉన్నాయని మనం చాలా న్యూస్ ఛానల్స్ లో విన్నాం.
మరి నిజంగా కంపెనీ వాళ్ళే కావాలని ఒక డబ్బాడు పురుగులెట్టుకెళ్లి చాక్లెట్లో వేస్తారంటారా? అసలు వీటికి నిజమైన కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డైరీ మిల్క్ చాక్లెట్ ని ఫ్యాక్టరీలో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. డైరీ మిల్క్ తయారు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది కోకో బీన్స్. కోకో బీన్స్ ఫార్మ్స్ నుంచి ఫ్యాక్టరీకి కోకో బీన్స్ ని తీసుకువెళ్తారు. ముందుగా ఫ్యాక్టరీలోకి తీసుకువెళ్లిన కోకో బీన్స్ ని శుభ్రం చేయడానికి ఈ మిషన్ లో వేస్తారు. ఈ మిషన్ లో వేసిన కోకో బీన్స్ అన్ని బాగా శుభ్రం అవుతాయి. తరువాత ఈ కోకో బీన్స్ అన్నిటిని వేరే మిషన్ లో వేసి దాదాపు 1 గంట సేపు బాగా గ్రైండ్ చేస్తారు. ఇలా బాగా గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన కోకో బీన్స్ పౌడర్ని ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్స్ చేసి మిషన్లో వేస్తారు. ఇప్పుడు ఈ మిషన్లో బటర్ని వేస్తారు. ఇలా వేసిన బటర్ మరియు కోకో బీన్స్ పౌడర్ని గంట సేపు బాగా మిక్స్ చేస్తారు. తరువాత ఈ మిషన్లో షుగర్ అంటే పంచదారని ఎక్కువ మోతాదులో వేస్తారు. ఇప్పుడు ఈ పంచదార వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ అరగంట సేపు మిక్స్ చేస్తారు. ఇలా చేసిన తర్వాత మనకు ప్యూర్ చాక్లెట్ లిక్విడ్ అనేది తయారవుతుంది. ఇప్పుడు ఈ లిక్విడ్ అనేది రొటేట్ అయ్యే రోలర్ ద్వారా వెళ్తుంది. ఇలా చేయడం కారణంగా చాక్లెట్ క్రీమ్ అనేది బాగా కలుస్తుంది. తరువాత ఈ చాక్లెట్ లిక్విడ్ని చిన్న చిన్న బాల్స్ ఉన్న కంటైనర్లో వేస్తారు. ఈ బాల్స్ అనేవి చాక్లెట్ లిక్విడ్ మొత్తాన్ని ప్యూరిఫై చేస్తాయి. ఇలా ప్యూరిఫై చేయగా వచ్చిన చాక్లెట్ లిక్విడ్ మొత్తాన్ని ఒక పెద్ద కంటైనర్లో వేస్తారు. ఇప్పుడు ఈ కంటైనర్ నుంచి లిక్విడ్ మొత్తం గరాటా షేప్లోకి ఉన్న జల్లెడలోకి వెళ్తుంది. ఇదే ఫైనల్ స్టెప్. చాక్లెట్ లిక్విడ్ అనేది ఈ జల్లెడ నుండి కాన్వేయర్ బెల్ట్ పైన ఉన్న ప్లేట్స్ పైన పడుతుంది. ఇలా ఫిల్ అయిన ప్లేట్స్ అనేవి కాన్వేయర్ బెల్ట్ సహాయంతో ముందుకు వెళ్తాయి. ఈ ప్లేట్స్లో వేసిన చాక్లెట్ లిక్విడ్ని 4 నుంచి 5 డిగ్రీ సెల్సియస్లో 1 రోజు పాటు ఉంచుతారు. ఇలా ఉంచడం కారణంగా లిక్విడ్గా ఉన్న చాక్లెట్ అనేది సాలిడ్గా మారుతుంది. ఫైనల్గా కొన్ని మెషిన్స్ సహాయంతో కంపెనీ యొక్క నేమ్ని ప్రింట్ చేస్తారు. తర్వాత ప్యాక్ చేసి మార్కెట్స్కు పంపుతారు. 2003 సంవత్సరంలో కేరళ మరియు మహారాష్ట్రంలో కొన్ని ప్లేసెస్లో ఈ చాక్లెట్స్లో పురుగులు కనపడ్డాయని న్యూస్ వచ్చింది. దానికి రీజన్ ఏమిటంటే డైరీ మిల్క్ చాక్లెట్ తయారీలో ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ చాక్లెట్స్ ని అమ్మే షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ షాప్ లో జరిగిన చిన్న తప్పు వల్ల చాక్లెట్స్ లో పురుగులు కనపడ్డాయి. జనరల్ గా ఏవైనా పెద్ద పెద్ద షాప్స్ లో ఈ చాక్లెట్స్ ని ఫ్రిడ్జ్ లో గానీ లేదంటే ఎండ ఎక్కడ పడదో ఆ ప్లేసెస్ లో ఉంచుతారు. కాకపోతే చిన్న చిన్న బడ్డీ కొట్టు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చాక్లెట్స్ ని ప్లాస్టిక్ డబ్బాల్లో వేసి ఎండలో ఉంచేస్తారు. అంటే వాళ్ళు కావాలని ఎండలో ఉంచలేదు, కాకపోతే వాళ్ళ కొట్టు చిన్నగా ఉంటుంది కాబట్టి సన్ రైజెస్ అనేవి డైరెక్ట్ గా డబ్బాల మీద పడతాయి. ఇలా చాక్లెట్ డబ్బాలను చాలా రోజుల పాటు ఎండలో ఉంచేయడం కారణంగా వీటిలో పురుగులు ఏర్పడ్డాయి. అప్పట్లో డైరీ మిల్క్ చాక్లెట్ కి అల్యూమినియం కవర్ కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే ఇలా పురుగులు బయటపడ్డాయి అని తెలిసి న్యూస్ వచ్చి కంపెనీ యొక్క రెప్యుటేషన్ పడిపోయి కంపెనీ దివాణా తీసే టైంలో వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది. అంటే పురుగులు రావడానికి కారణం ఏమిటంటే సన్లైట్ లో చాక్లెట్స్ ని ఉంచినప్పటికీ పురుగులు ఏర్పడే అవకాశం లేకుండా వీళ్ళు చాక్లెట్స్ ని అల్యూమినియం ఫాయిల్ తో కవర్ చేసి మార్కెట్స్ కు పంపడం మొదలు పెట్టారు. సేమ్ అదే టైంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమితాబ్ బచ్చన్ గారు ఈ డైరీ మిల్క్ చాక్లెట్ ని ప్రమోట్ చేయడం ద్వారా ప్రస్తుతం కూడా ఆ చాక్లెట్ కంపెనీ అలాగే ఉంది. చాక్లెట్స్ లో పురుగులు రావడానికి అసలు స్టోరీ ఇది. అంతేగాని కంపెనీ వాళ్ళు తినండ్రా బాబు అని ఒక డబ్బాడు పురుగులెట్టుకో చాక్లెట్ లో కలపలేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.